తిరుమలలో స్వామివారి లడ్డు ప్రసాదాల విక్రయలో మార్పులు చేసింది టీటీడీ. దళారులకు చెక్ పెట్టే క్రమంలో ఆధార్తో లింక్ పెట్టింది. ఈ విధానం గురువారం నుంచి అమలు చేస్తున్నారు కూడా. ఈ విషయం తెలిసిన భక్తులు ఇబ్బంది పడుతుంటే మరికొందరి నుంచి నూతన విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. స్వామివారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావించే భక్తులు శ్రీవారి లడ్డును ప్రసాదం స్వీకరించడం ద్వారా స్వామి అనుగ్రహం పొందుతామని భావిస్తారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు అధిక సంఖ్యలో లడ్డు ప్రసాదాలను తీసుకువెళ్లి ఇంట్లోని పూజలు నిర్వహించిన అనంతరం బంధువులకు, ఇరుగు పొరుగు వారికి వితరణ చేస్తారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్త బృందం సరాసరి 10 నుంచి 20 లడ్డులను తీసుకువెళ్తుంది. డిమాండ్కు అనుగుణంగా ఏడాదికి ఏడాది లడ్డు తయారీని పెంచుతూ వస్తుంది టీటీడీ. ప్రస్తుతం రోజుకు 3,20,000 లడ్డూలను తయారు చేస్తుంది టీటీడీ. థర్మల్ ఫ్లూయిడ్ విధానంలో బూందీ పోటుతో ప్రతినిత్యం బూందీ తయారు చేస్తుంది. ఇలా తయారు చేసిన లడ్డూలను ఆలయం వెనుక భాగంలో ఉన్న లడ్డు కాంప్లెక్స్ లో టీటీడీ వితరణ చేపడుతుంది. కొన్నేళ్ల క్రితం ఉచిత లడ్డులతో పాటుగా 10 రూపాయలకు ఒక లడ్డును భక్తులకు అందించేవారు. కాలానుగుణంగా ముడి సరుకు ధరలు పెరగడంతో లడ్డు ధర 25 రూపాయలకు పెంచి ప్రత్యేక కౌంటర్ను శ్రీవారి పుష్కరిణికి సమీపంలో ఏర్పాటు చేశారు. అనంతరం లడ్డు ధరని 50కి పెంచి నేరుగా కౌంటర్లో విక్రయించేలా చర్యలు చేపట్టారు. 2019 నుండి 2024 మధ్య కాలంలో వివిధ దర్శనాలకు ఇచ్చే లడ్డూలను సైతం రద్దు చేసింది టీటీడీ. దర్శనం ఏదైనా ఒక ఉచిత లడ్డు ఇచ్చేలా ప్రతిపాదన తెచ్చారు. కళ్యాణోత్సవం సేవకు ఇచ్చే కళ్యాణం లడ్డు, వడ, ఆర్జిత సేవలకు ఇచ్చే 2 లడ్డులను సైతం తీసివేసి కేవలం ఒక సాధారణ లడ్డు ఇచ్చేలా అప్పటి పాలక మండలి సైతం ఆమోద ముద్ర వేయడంతో ఇప్పటికీ ఆ విధానమే కొనసాగుతూ వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో లడ్డు కౌంటర్లలో భక్తులకు అడిగినవన్నీ లడ్డులను వితరణ చేపట్టేవారు. కాలానుగుణంగా భక్తుల రద్దీ పెరగడంతో ప్రతి భక్తునికి 2 లడ్డుల చొప్పున ఇస్తున్నారు. దర్శనానికి వెళ్లలేని భక్తులు లడ్డు ప్రసాదాలు తీసుకువెళ్తారు. ప్రస్తుతం టీటీడీ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. దళారీలు అధికంగా బ్లాక్ మార్కెట్లో లడ్డు వితరణ చేపడుతున్నారనే ఆరోపణలు రావడంతో లడ్డు విక్రయాలకు ఆధార్ తప్పనిసరి అని తెలిసింది. దర్శనానికి వచ్చిన ప్రతి భక్తునికి ఉచిత లడ్డుతో పాటు అదనపు లడ్డును 50 రూపాయలకు టీటీడీ వితరణ చేస్తుంది. ఇక దర్శనానికి వెళ్లకుంటే ఆధార్ కార్డు ద్వారా శ్రీవారి లడ్డూలు తీసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది. దీనిపై భక్తుల వద్ద నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.